రంగు పడుద్ది. మరి ఇప్పుడు ఈ పవర్ థీమ్ లో ఊరికే సరదాగా జస్ట్ ఫర్ ఫన్ అమ్మాయిల అబ్బాయిలకి ఉన్న పవర్ టెస్ట్ సరదాగా చేయబోతున్నాము. ఓకే ఓకే ఓకే. ఆర్మ్ రెజ్లింగ్ కి మీ తరపు నుంచి వస్తున్న కండల వీరుడు ఎవరు? కిరణ్, వెల్కమ్. మరి కిరణ్ కి పోటీగా వచ్చేది ఎవరు? డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న ఏకైక డిస్ట్రాక్టర్ దీపిక. నాన్నగారు నేను ఓడిపోతాం. ముద్దు కూడా ఇస్తా. ఓకే, మీ హగ్గులు ముద్దులు తర్వాత ఇచ్చుకోండి కానీ కొంచెం మా కోసం ఆడండి. సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏం చేస్తున్నా? 3, 2, 1 గో. 1 2 3 క్వైట్ సాలా. కొంచెం దూరం ఉండవా ప్లీజ్. ఓకే నేను ఓడిపోను. నువ్వు నోరు మొహం పగిలిపోద్ది. ప్లీజ్ నన్ను వదిలేసి. ఏంటి కిరణ్? సార్ అది ఏమేమైతుంది సార్? ఏమైందిరా నీకు? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? గేమ్ అది, మనం గెలవాలి. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నేను క్రెడిట్ దీపికకే ఇస్తా. కంగ్రాట్స్ రావు గారు. నేను కూడా దీపికాకే ఇస్తాను. నన్ను భయపెట్టినందుకు. ఓవర్ యాక్టింగ్ వద్దు, భయపడ్డామని చెప్పొద్దు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? మాస్టర్ నేను సాక్ష్యం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. దగ్గరుండి చూస్తున్నాను కదా. ఒక పాయింట్ లో కిరణ్ ఎక్స్ప్రెషన్, నీలో అంత వేడుందా? మీ అబ్బాయిలందరూ లేచి నేనాడతా అని అన్నప్పుడు ఒక్కళ్ళు మాత్రం లేలేరు. నా కళ్ళు ఆయన మీదే పడ్డాయి. ఎవరో కాదు, రాజు. మీది మరీ సాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆయన వదిలేసి మా మీద పడతారంటే. దారా రాజు వచ్చా ఏంటంట? డిస్ట్రాక్ట్ చేయడానికి వచ్చేస్తుంది విష్ణుప్రియ. మాస్టర్ మీకు ఆడాలనిపిస్తుందా? కలవాలి. నువ్వు రావే, మనతరం కలుద్దాం. యాదమ్మ రాజు, డిస్ట్రాక్ట్ అయ్యావో ఇంట్లో నీకుంటది. ఉంటది. ఆ భయం ఉండాలరా. అసలు ఆడపిల్ల అంటే నువ్వా? పిల్లాడిని చంపేస్తారా? వచ్చిందండి వయ్యారి. ఒక్కదానికే ఈ సీన్ మీ ఇంట్లో మీ ఆవిడ చూసాక ఏమంటది చెప్పు. ఎప్పుడన్నా స్టేజ్ మీద నన్ను ఇట్లా వెనక నుంచి హక్ చేసుకున్నాను? నాకు తెలీదమ్మా. చేస్తున్నా అక్కడ వాళ్ళతో చేస్తున్నా. దండం పెడతామా, కాలు మొక్తా ప్లీజ్. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. శేఖర్ మాస్టర్ అని అనసూయ గారు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? మాస్టర్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి 1 కాదు 2 కాదు 8 మంది అమ్మాయిలు వస్తారు. ఇంకా అర్థం ఎందుకు? ఆయన ఇక్కడి నుంచే డిస్ట్రాక్ట్ అయిపోతారు. కమాన్, కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డిస్ట్రాక్ట్ చేయడానికి 8 అమ్మాయిలు స్టేజ్ పైకి వచ్చేయండి. వచ్చేస్తున్నా. కానీ నాకు టిక్లీ ఎక్కువ. దేవుడా, అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా? ఒక్కదానికే ఎలా అలవాయా? ఎలా కూర్చో. వీలే. నీ అవ్వ నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? రావు కాలంలో పుట్టింటారని నీ దరిద్రం అది.